హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎన్నెన్నో వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ పడుతుంది. ఎక్కువ లేకుండా మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. అంటే మా ఊళ్ళోనే ఈ ఆలయం 1500 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది. ఈ ఆలయంకి ఎవరో దేవుళ్ళు వచ్చి కట్టారని, ఎవరో ఒక రైతు వచ్చి నాగలతో దున్నడం వల్ల వెళ్ళిపోయాడని ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ ఆలయం శ్రీకాకుళం డిస్టిక్ వంగర మండలం సంగం గ్రామంలో ఉంది. మనం గుడికి వెళ్ళే దారిలోనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం కనబడుతుంది. ఆ ఆలయం చుట్టూరే ఊళ్ళో ఉన్నవారంతా పేరెంటలు అందరూ అక్కడ ఉంటారు. నేను కొంచెం ముందుకు వెళ్తే ఆలయం చుట్టూరు యాత్ర జరుగుతుంది. ఆ యాత్ర 9 రోజులు జరుగుతుంది. 9 రోజుల్లోనూ 6 రోజులు గట్టి జరుగుతుంది. ఆ 6 రోజులు ఈ ఆలయం చుట్టూరే మేము ఉంటాము. ఈ పొలాలు అంటారా, ఈ పొలాలు ఆ యాత్ర సమయంలోనే మొత్తము తీసేస్తారు. తీసిన తర్వాత మళ్ళీ యాత్ర అయిపోయిన సమయానికి మళ్ళీ వేసేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది శనేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఎవరికైనా అరిష్టం అంటే శనేశ్వరుడు తల మీద ఉన్నారంటారు కదా, అలా 3 వారాలు శనేశ్వరుడు గుడికి వచ్చి మొక్కాలని చెప్తారు. అలా స్నానం చేయకుండా ఈ గుడికి వచ్చి ప్రదర్శన చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా తిన్నగా ఏటికడికి వెళ్ళి స్నానం చేసేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. ఎంత గర్వంగా చెప్తానంటే, ఈ గుళ్ళో ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయో మనము చూడాలనుకుంటే, మనము ముందు వీడియోలోకి వెళ్ళాలనుకుంటే పదండి ఈ గుళ్ళోకి వెళ్ళిపోతాం. ఈ గుళ్ళోకి పిల్లలు పెద్దలు చాలామంది భక్తులు తరలి వస్తారు. అలాగే ఊళ్ళో ఉన్న పిల్లలు కూడా వస్తారు. ఇప్పుడు మీరు చూస్తుందే దుర్గం తల్లి ఆలయం. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మనం ఆలయం లోపలికి వెళ్ళిపోతాం. పదండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తే ఈ ఆలయం కొంచెం భూమి లోపల ఉంటుంది. అలాగే లింగం ఎదురుగా నంది కనబడుతుంది. ఈ నంది చెవిట్లో చెప్తే మన కోరికలన్నీ వెళ్ళి శివయ్యకి చెప్తారని చాలా అంటారు. ఇంకా గుడి చుట్టూరు చూస్తే అయితే పురాతన శిల్పాలు అవన్నీ ఉంటాయి. ఈ శిల్పాలు చాలా అర్థాలు మనకి చెప్తాయి, కానీ అవేవి మనకి అర్థం అవ్వదు. మనమైతే ప్రసిద్ధం కోసమే వస్తాము. మనం ఇప్పుడు ఏ ఆలయంకి వెళ్ళి మన బాస్ లేకుంటే ఎంట్రీ ఉండదు. మన బాస్ని ముందు దర్శించుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం లోనికి వెళ్తే మనకి లింగం కనబడుతుంది. పదండి ఆ లింగం వెళ్ళి చూసిద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీముఖ లింగము. ఈ లింగం ప్రతి సంవత్సరము వరదల కారణంగా చాలాసార్లు మునిగిపోయింది. ఈ లింగం మునిగిపోయిన వల్ల ఇక్కడ ఉన్న పంతులు వాళ్ళందరూ కలిసి మోటార్ల ద్వారా ఎలాగోలాగా బయటికి వాటర్ అంతా రెప్పించేవారు. ఈ లింగం దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. ఇది మా ఊళ్ళో ఉన్న చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను తోలు చెప్పాను కదా ఈ గుడికి దేనికి వస్తామని. ఇంకో ఇప్పుడు ఇటు తింటాను కదా, దానికే వస్తాం ఎక్కువ శాతము. ఇంకెందుకు లేడు, పదండి ఏడికి వెళ్ళిపోయింది. ఈ గుడి చుట్టూరు గుడి పక్కన పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని ఇప్పుడు మీరు చూడాలి. ఆ చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది. ఇంకెందుకు పదండి లేటు ఏటికి వెళ్ళిపోయింది. ఏరైతే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మేము వెళ్ళే ఏరైతే ఇటుకేసి ఉండదు, మాది వేరే. కానీ ఇప్పుడు వెళ్ళే వేరైతే బత్తులు ఇడ్లు బళ్ళు కానీ చాలా విధాలుగా మా ఊరుల గట్ట పొలాల గట్ట ఉంటాయి. ఏటికెళ్ళే దారి మధ్యలోనే మనకు 2 దారులు కనబడతాయి. ఇటుకాసి అయితే బత్తులు వెళ్తారు, ఇంక ఇటుకాసి అయితే సంగపల్లి పర్సనల్ రోడ్డు అండి. అంతే బొమ్మలు అనపడానికైనా ఇసుక బోళ్ళకైనా స్నానాలకైనా వెళ్తారు. అలా స్నానాలకైనా పనులకైనా ఇంకేదానికైనా మా ఊరు ఇటు వెళ్తారు. ఇటైతే టూరిస్ట్ ప్లేస్. అంటే భక్తులు అందరూ స్నానం చేయడానికి ఇక్కడికి వెళ్తారు. ఇక్కడి నుంచి మొత్తం 3 ఏళ్ళు కొరుతాయి: నాగవల్లి, వేగవతి, సువర్ణముఖి. ఇప్పుడు మనం సువర్ణముఖి, వేగవతికి వెళ్ళాము. నాగవల్లికి అయితే ఒక వీడియో చేద్దాము. ఇప్పుడు మీరు చూస్తుందే వేగవతి, సువర్ణముఖి. ఇక్కడ చివర చూస్తే మనకు 3 ఏళ్ళు కొలుస్తాయి. లోనికి వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం ఏరిక్కు రావడం వల్ల వెళ్ళలేదు, అందరూ తిడతారని. మరి ఆ పక్కనే పిండాలన్నీ అవన్నీ ఇవన్నీ వేస్తారు. ఆ లోపలికి వెళ్తారు కొంతమంది. వెళ్తే మా ఊళ్ళో తిట్టడం వల్ల మేము వెళ్ళలేదు. అలాగే ప్రతి సంవత్సరం ప్రజలు యాత్ర సమయంలో తరలి వస్తారు. ఆ ఊరి నుంచి ఈ ఊరి నుంచి అని చాలా ఊళ్ళ నుంచి వస్తారు. ఆ సమయంలో మాత్రం ఏరిని మొత్తం తగ్గించేస్తారు. గేట్లు మొత్తం తగ్గించి కొంచెం నీరు వచ్చేటట్టు చేసి దెబ్బలు కట్టేస్తే అప్పుడు మాత్రం చూస్తే చాలా అందంగా ఉంటుంది.
ఇంకా మా గుడి గురించి చాలా విషయాలు ఉన్నాయండి. ముందు వీడియోల్లో ఇంకా చాలా విషయాలు చెప్తాను. ఇంకా కొంచెమే చూపెట్టాను. మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.